Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. సో గైస్ ఈ వీడియోలో స్పెషల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు, దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, సో యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ద ఫస్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చాలామంది స్టూడెంట్స్ ఉండే ఒక మిత్ కానీ లేకపోతే అపోహ కానీ ఏంటంటే, సార్ ప్రిలిమ్స్ ఈజ్ ఈజీ ఫర్ అస్, మెయిన్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ అస్. మాకు ప్రిలిమ్స్ చాలా ఈజీ కానీ మాకు కష్టమైనది మెయిన్స్ అని అంటుంటారు. సో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాసే వాళ్ళైనా అదే చెప్తారు, ఫిఫ్త్ అటెంప్ట్ సిక్స్త్ అటెంప్ట్ ప్రిలిమ్స్ ఇచ్చే వాళ్ళు కూడా అదే చెప్తారు. సరే, ఫిఫ్త్ అటెంప్ట్ సిక్స్త్ అటెంప్ట్ ప్రిలిమ్స్ ఇచ్చే వాళ్ళు కూడా అదే డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ పారామీటర్ తీసుకుంటాం. అదేంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక 2 to 3 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్లో పోతుంటే సరే వాళ్ళకు ప్రిలిమ్స్ ఈజీ మెయిన్స్ కష్టం అనుకోవచ్చు. కానీ దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ మన దగ్గరికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి సో కోచింగ్ కోసమనో లేకపోతే తర్వాత సక్సెసివ్ కాన్సిక్యూటివ్ ఫెయిల్యూర్స్ వీటన్నిటి తర్వాత నా దగ్గరకు వస్తారు. సో ఐ జస్ట్ టెల్ యూ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. అదేంటంటే, ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడు, దట్ ఈస్ హిజ్ ఫోర్త్ అటెంప్ట్లో వచ్చి సో వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సార్ ఫర్ మీ ప్రిలిమ్స్ ఈజ్ ఈజీ, సో టెల్ మీ ద టిప్స్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ సో దట్ ఐ కెన్ బీ ఈజీలీ ఏబుల్ టు సెయిల్ త్రూ ద మెయిన్స్. ఇది వాళ్ళు నా దగ్గరకు చెప్పిన డైలాగ్. సార్ మాకు ప్రిలిమ్స్ ఈజీ, మెయిన్స్ కష్టం, సో మెయిన్స్కి ఎలా గట్టెక్కాలో చెప్పండి అంట. చెప్పినప్పుడు ఓకే మీకు ప్రిలిమ్స్ ఈజీయా, ఐ లాస్క్ హిమ్ దిస్ ఈజ్ యువర్ ఫోర్త్ అటెంప్ట్ కదా, మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారంటే 0 ప్రిలిమ్స్. ఇప్పటి వరకు ఒక్క ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. అయినప్పటికీ కూడా ప్రిలిమ్స్ ఈజీ అనుకుంటారు, మెయిన్స్ కష్టం అనుకుంటారు. సో ఇదే ఫాల్స్ ఎజెండాతో లేకపోతే ఫాల్స్ మ్యానిపులేషన్లో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంతా ఉంటారు. అంటే మెయిన్స్ ఈజీ అంటే మెయిన్స్ కష్టం, ప్రిలిమ్స్ కష్టం అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. మెయిన్స్ కష్టమే, కానీ చెప్పాలంటే మెయిన్స్ కంటే అత్యంత కష్టమైన టాపిక్ లేదా థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్. సో నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. స్టూడెంట్స్ అందరూ మెయిన్స్ కష్టం, ప్రిలిమ్స్ ఈజీ అని ఎందుకు అనుకుంటారంటే, ప్రిలిమ్స్ ఓన్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ బబ్లింగ్. ఓన్లీ జస్ట్ ఫైనల్గా ఎగ్జామ్లో మనం ఎగ్జిక్యూట్ చేసేది ఏంటంటే బబ్లింగ్ చేస్తాం. మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఏది రైట్ ఏది రాంగ్ ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ అయిన దాన్ని పెడితే సరిపోతుంది. అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు బబ్లింగ్ చేయడం అనేది ఈజీ. దిస్ ఇస్ ఈజీ ఫర్ దెమ్, బబ్లింగ్ చేయడం. కానీ సేమ్ మెయిన్స్ ఎలా ఎగ్జామ్ రాస్తారు, దాట్ విల్ బి డిస్క్రిప్టివ్. అంటే ఈ డిస్క్రిప్టివ్ అనేది ఏంటంటే రిటర్న్ ఫార్మాట్లో ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మనం రాస్తూ ఉండాలి. సో యూజువల్గా ఏమైపోతుంది, ఇది రిటర్న్ ఫార్మాట్ కాబట్టి ఇది కష్టం అనుకుంటారు, ఇది బబ్లింగ్ కాబట్టి ఇది ఈజీ అనుకుంటారు. అందరూ కాకపోయినా కొంతమంది బిగినర్స్, కొంతమంది ఉండే ఫాల్స్ థింగ్స్తో ఇలా ఉంటారు. సో నేనేం చెప్తానంటే, మెయిన్స్ కంటే కూడా అత్యంత కష్టమైనది ప్రిలిమ్స్. నేను నా కెరియర్లో ఒక కంప్లీట్ అటెంప్ట్స్ అయిపోయి ఒక్క ప్రిలిమ్స్ కాని వాళ్ళని ఎంతో మందిని చూశాను. సో నా అనుభవమే చెప్తాను. ఐ హ్యావ్ క్వాలిఫైడ్ ఆల్ 5 ప్రిలిమ్స్. సో 5 ప్రిలిమ్స్ క్వాలిఫై కంటిన్యూస్గా ఉన్న 6 అటెంప్ట్స్లో ఫస్ట్ అటెంప్ట్ కాకుండా మిగతా అన్ని అటెంప్ట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి 2 మెయిన్స్ కూడా క్వాలిఫై అయిపోయి ఇంటర్వ్యూకి వరకు వెళ్ళాను. అంటే ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నాకు ప్రిలిమ్స్ ఈజీయే కానీ అందరికీ ప్రిలిమ్స్ ఈజీ కాదు. సో ఎందుకు అలా అంటున్నానంటే, యూజువల్గా యూపీఎస్సీకి ఒక 10 lakh పీపుల్ ఆన్ అన్ యావరేజ్ అప్లై చేస్తారు. ఈ 10 lakh పీపుల్లో సీరియస్ ఆస్పిరెంట్స్ 6 lakhs ఉన్నారని సపోజ్. మొత్తం ఆన్ అన్ యావరేజ్గా ప్రతిసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్కి ఎలిజిబిలిటీ యావరేజ్గా సాధించేది ఎంతమంది అంటే 15,000 పీపుల్. 15,000 మంది మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఒకవేళ 10 lakhs తీసుకున్నాం అనుకోండి, అంటే 1.5% మాత్రమే, అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళలో 1.5% మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్కి వెళ్తారు. అండ్ సరే 6 lakhs తీసుకున్నాం అనుకోండి సీరియస్ ఆస్పిరెంట్స్ అనే కాన్సెప్ట్తో, అందులోంచి తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ 2.5%, ఇంకా చెప్పాలంటే 2.2% అని అనొచ్చు. అంటే ఎగ్జామ్కి అప్లై చేసేవాళ్ళు, ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరిలోకెల్లా 98% యావరేజ్గా ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్ ఇన్ ద ప్రిలిమ్స్. 98%. అంటే సో అంటే ఇక్కడ ఏంటంటే ఈ 98%లో సీరియస్గా ప్రిపేర్ అయిపోయిన మెయిన్స్ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. అంటే యూపీఎస్సీ మెయిన్స్ చాలా అద్భుతంగా ఆన్సర్ రైటింగ్ రాయగలిగే కెపాసిటీ ఉంటుంది. దాంట్లో చాలా మంది ఇక్కడే ఎలిమినేట్ అయిపోతారు.
అంటే ఈ 2%లో కూడా సీరియస్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉండరు. అనుకోకుండా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. అనుకోని అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, నాన్ సీరియస్. అంటే 1% మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్. ఈ 1%లో నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి సాధిస్తారు. అంటే చెప్పాలంటే ఎక్కువ మంది ఎలిమినేట్ అయ్యేది ప్రిలిమ్సే. ఈ ప్రిలిమ్సే చాలా ఫోకస్డ్‌గా వెళ్తే వి విల్ ఆటోమేటికల్లీ గో ఫార్వర్డ్. కానీ మీకున్న ఫాల్స్ మ్యానిపులేషన్‌లో ప్రిలిమ్స్ ఈజీ అనే ఒక మ్యానిపులేషన్‌లో ఉంటూ, లేకపోతే ఆ ఊహల్లో ఉంటూ ప్రిలిమ్స్‌ని మీరే కష్టం చేసుకుంటారు. ఐ హావ్ వన్ థింగ్ ఎప్పుడు చెప్తుంటాను. మనం ఎప్పుడైనా కూడా ఒక సొల్యూషన్ వెతకాలి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయాలి. అసలు ప్రాబ్లమే లేదనుకుంటే సొల్యూషనే రాదు. నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే అది సొల్యూషన్. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఆ సొల్యూషన్ అంటే రిజల్ట్ క్వాలిఫై కావాలంటే ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయాలి. నువ్వేమంటావు, నాకు ప్రిలిమ్స్ ఈజీ అంటావు. అంటే ప్రిలిమ్స్ ఈజీ, అసలు ప్రాబ్లమే లేదంటున్నావు. ప్రిలిమ్స్ మ్యాటరే కాదంటున్నావు. మరి ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వట్లేదు? సో ద థింగ్ ఈస్ దట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దిస్ ఇస్ లక్ష్య 2027. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాజ్ హ్యావింగ్ ఇట్స్ యునిక్ ఫీచర్ లేకపోతే యునిక్ కోర్స్ దట్ ఈస్ లక్ష్య 2027. ఈ లక్ష్య 2027 ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ బోత్ ఆఫ్లైన్, ఇది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆన్లైన్లో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, సో ఈ లక్ష్య ఏదైతే 2027 ఉందో దాంట్లో ఉండే ఫ్యాకల్టీ టీమ్ ఇది. దిస్ ఈస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, రోహిత్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్. అంటే వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ, వీఆర్ ఓపెన్లీ కన్ఫెసింగ్ అవర్ ఫ్యాకల్టీస్ చెప్తున్నాం. అండ్ మేము సాధించిన విజయాలు. సో 2025, ఇది 26 కదా, 2025 రిజల్ట్స్లో వీ గాట్ 8 సెలెక్షన్స్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ నుంచి. సో మాకున్న ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ఎస్ ఆఫ్లైన్, ఆన్లైన్. ద ఫస్ట్ థింగ్ ఈస్ అఫోర్డబుల్ ఫీజ్. టోటల్ హైదరాబాద్ అండ్ అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మొత్తంలో కూడా లోయెస్ట్ ఫీజ్ని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ప్రొవైడ్ చేస్తాం. అయితే ఓన్లీ ఆన్లైన్ మోడ్ తీసుకున్నా, ఓన్లీ ఆఫ్లైన్ మోడ్ తీసుకున్నా, ద సెకండ్ ఫీచర్ ఈస్ వ్యాలిడిటీ. అంటే దిస్ వ్యాలిడిటీ విల్ బి అప్లికబుల్ టిల్ యూ గెట్ సెలెక్టెడ్. సెలెక్ట్ అయ్యేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సెలెక్ట్ అది 1 year కానీ 2 years కానీ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫీచర్, మీకు ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ ఫ్రీ. అంటే జనరల్గా ఆన్లైన్ సపరేట్ ఛార్జ్ ఉంటుంది, బట్ ఆఫ్లైన్ తీసుకున్న స్టూడెంట్స్కి ఆన్లైన్ విల్ బి ఫ్రీ. సో దట్ ఈస్ ద థర్డ్ యూనిక్ ఫీచర్. అండ్ నెక్స్ట్, ఇంత క్వాలిటీ ఇస్తున్నాం కదా, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు జాయిన్ ఇమీడియట్లీ. వీ విల్ బి గివింగ్ యూ ఆపర్చునిటీ టు అటెండ్ 3 to 5 డెమో క్లాసెస్. అది ఆన్లైన్లో మీరు డెమోస్ వినొచ్చు, ఆఫ్లైన్లో డెమోస్ వినొచ్చు. 3 to 5 డెమో క్లాసెస్. అండ్ నెక్స్ట్, ప్రతిసారి క్లాస్లో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ లిమిటెడ్ బ్యాచ్. అండ్ అంటే ఇప్పుడు సో మే ఫస్ట్ వీక్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్ హూజ్ నేమ్ ఈస్ రోరింగ్ 40s. రోరింగ్ 40s అంటే బ్యాచ్కి 40 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంతకుముందు 30 పెట్టుకునే వాళ్ళం, 40 మెంబర్స్. మాక్సిమం మెంబర్స్ ఇన్ ద బ్యాచ్ ఈస్ 40. అండ్ ద నేమ్ ఆఫ్ ద బ్యాచ్ ఈస్ రోరింగ్ 40s. 40 మంది మాత్రమే ఉంటారు. 40 మెంబర్స్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఫోకస్గా క్లాస్ వినొచ్చు, అండ్ ఫ్యాకల్టీస్ కూడా ఫోకస్డ్గా క్లాస్ చెప్పొచ్చు. అండ్ ఆర్ అకాడమీ ఈస్ లొకేటెడ్ అట్ ఎస్ఆర్ నగర్, వెరీ నియర్ టు ద మెట్రో దిగగానే ఉంటుంది. అండ్ ఈ జనరల్గా అశోక్ నగర్లో ఉంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ కాంపిటీషన్లో మీరు చాలా ఫాల్స్ రూమర్స్కి అలవాటు పడిపోతున్నారు. అలా కాకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్గా, ఎగ్జామ్ టార్గెట్గా మీరు ఉండే విధంగా ఎస్ఆర్ నగర్లో నా పర్యవేక్షణలో స్టూడెంట్స్ అందరినీ కూడా గైడ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ స్ట్రక్చర్ అబౌట్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఓకే. అండ్ నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే ఇప్పుడు చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 98 to 98.5% ఎలిమినేట్ అయ్యేది ప్రిలిమ్స్లో. మరి ఈ ప్రిలిమ్స్లో జస్ట్ క్లాసెస్ వింటే సరిపోదు. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ప్రతిసారి అంటే చూడండి, మీరు ఏ టాపర్కైనా అడగండి, ద టాపర్ విల్ టెల్ దాట్ టెస్ట్ సిరీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్. సో మనం జనరల్గా చూస్తాం, సరే చాలా మంది టాపర్స్ టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా, మరి టెస్ట్ సిరీస్ రాసిన ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతున్నారా ఇస్ అ క్వశ్చన్. అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే టెస్ట్ సిరీస్లో అసలు ఫస్ట్ కేటగిరీ టెస్ట్ సిరీసే రాయరు, సెకండ్ కేటగిరీ ఇంపార్టెంట్ అని తెలుసుకొని టెస్ట్ సిరీస్ రాస్తారు. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత చేసే ఇంపార్టెంట్ థింగ్ని వీళ్ళందరూ మర్చిపోతారు.
ఇది థర్డ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. వెరీ 1% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే చేస్తారు. వాళ్ళే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. అదేంటంటే టెస్ట్స్ రాయాలి. రాసిన తర్వాత ప్రతి టెస్ట్కి యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ పర్ఫార్మెన్స్. సో ప్రతిసారి మీ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయాలి. వాట్ ఆర్ ద సిల్లీ మిస్టేక్స్ యూ కమిటెడ్. ప్రతిసారి ఎగ్జామ్లోని సీరియస్గా అటెంప్ట్ ఇచ్చి నువ్వు సిల్లీ మిస్టేక్స్ని తెలుసుకొని నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తే మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది. సో ప్రతి వీకెండ్ వీ విల్ బి ప్రొవైడింగ్ ద టెస్ట్స్. ఇంతకు ముందు చెప్పినట్టు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఫీచర్స్ చెప్పినట్టు 7th one ఎవ్రీ వీకెండ్ అట్లీస్ట్ 1 to 2 టెస్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా 1-2 టెస్ట్స్ ఉంటాయి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ రీడింగ్ రూమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అకాడమీలోని రీడింగ్ రూమ్ ఉంటుంది. ఈ 8 ఫీచర్స్ ఏ అకాడమీలో కనిపించినా జాయిన్ అవ్వండి. మా అకాడమీలో వీఆర్ ప్రొవైడింగ్ దిస్. అండ్ ఇవన్నీ కూడా వెరీ లోవెస్ట్ ఫీజ్ ఇన్ ద ఎంటైర్ హైదరాబాద్, దట్ ఈస్ తెలుగు స్టేట్స్. సో మేము ప్రతిసారి టెస్ట్ పెడతాం. టెస్ట్ పెట్టిన తర్వాత స్టూడెంట్స్ అనలైజ్ చేయమంటాం. మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేయండి. అంటే ఎవ్రీ టెస్ట్కి ఐ విల్ టెల్ ద స్టూడెంట్స్ టు గో త్రూ ద ఎక్స్ప్లెనేషన్స్. ఫస్ట్ థింగ్ ఎక్స్ప్లెనేషన్స్ చేసిన తర్వాత మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో క్లియర్గా తెలుసుకొని ఈ టెస్ట్లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ టెస్ట్లో చేయకండి అని చెప్తాను. సో ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ యూ 1 example. మీకు చెప్తున్నాను చూడండి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్లో ఒక స్టూడెంట్ రాసిన థింగ్స్. సో ఐ జస్ట్ టెల్ యూ, మీకు ఆ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను, యూ కెన్ అండర్స్టాండ్. చూడండి, దీస్ ఆర్ ద బంచ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. సో ప్రతిసారి స్టూడెంట్కి నేను ఏం చెప్తానంటే, మీరు ఒక క్వశ్చన్ రాస్తారు. ఆ క్వశ్చన్లో మీరు అంటే మేము ఒక ప్రాసెస్ చెప్తాం. ఫస్ట్ ఐటరేషన్, సెకండ్, థర్డ్ 3 times టోటల్ క్వశ్చన్ పేపర్ చదవాలి. ప్రతి క్వశ్చన్లో నీ అజంప్షన్స్ ఏంటి, నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటో చేయమని చెప్తాను. ఇలా ప్రతి స్టూడెంట్ చేసిన తర్వాత చూడండి, యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ పేపర్. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో. యూ కెన్ సీ కంప్లీట్ క్వశ్చన్ పేపర్లో ఏదో ఒక కైండ్ ఆఫ్ మార్కింగ్. ఇది ఫర్ సపోజ్ ఇంకో క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉంటే యూ కెన్ సీ కంప్లీట్ కైండ్ ఆఫ్ మార్కింగ్ ఎలా ఉంది ఏంటి. సో వాట్ మిస్టేక్ చూడండి, ఫస్ట్ ఎలిమినేషన్, సెకండ్ ఎలిమినేషన్. అండ్ అలాగే మొత్తం టెస్ట్ అయిపోయిన తర్వాత మీ అనాలిసిస్ ఏంటి, ఇలా రాయండి, రాసి నాకు చూపెట్టండి అని చెప్తాను. చూడండి, దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ పేపర్. సో ఎలా ఏంటి, ఓవర్ థింకింగ్ వల్ల సిల్లీ, అంటే ప్రతిసారి స్టూడెంట్స్ విల్ కీప్ సిల్లీ మిస్టేక్స్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అన్ని క్వశ్చన్స్ ఎవరికి తెలీదు. బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అంటారు. అంటే ఇట్స్ అ మైండ్ గేమ్. ఆ ఎగ్జామ్లో మన ప్రవర్తన తీరు ఎలా ఉందో మన గెలుపుని డిసైడ్ చేస్తుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మా స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్. ప్రతిసారి ఎన్నో ఎలిమినేషన్ టెక్నిక్స్ వీడియోస్ చేశాను. ఆల్వేస్ అని చెప్పిన ప్రతిసారి కూడా అది ఆల్మోస్ట్ రాంగ్గా కన్సిడర్ చేయండి. అంటే నో అని, లేకపోతే ఎవ్రీథింగ్ అని చెప్పేసి, ఆల్వేస్ అని, డ్రాస్టికల్లీ అని, సో ఆల్ అని, నన్ అని, ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటే దాన్ని నోగా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పదలుచుకోలేదు, స్టూడెంట్ చేసిన మిస్టేక్స్ని చెప్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ ఒక డిఫరెంట్గా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి మాత్రమే ఉన్న యూనిక్ థింగ్, మేము ఇచ్చే మెంటార్షిప్ ఎలా ఉంది, స్టూడెంట్స్ని ఎలా మౌల్డ్ చేస్తాము ప్రిలిమ్స్కి క్వాలిఫై అవ్వడానికి. ప్రతి క్లాసులో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 కలిపి ఉంటాయి. మళ్ళీ ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 100% ఫోకస్ చేపిస్తాం. కానీ దానికంటే ముందు ప్రిలిమ్స్ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయం. సో అది చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ క్వశ్చన్ పేపర్, ఇది స్టూడెంట్ అటెంప్ట్ ఇచ్చిన పాయింట్. ఇక్కడ చూడండి, ఇది నేను జస్ట్ వాళ్ళకు చెప్తున్నాను సింపుల్గా, బట్ ఆల్వేస్ ఓవర్ థింక్తో పోతుందని. ఇక్కడ బయోమెటీరియల్స్ ఆర్ ఆల్వేస్ బయోడిగ్రేడబుల్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ దే ఆర్ డ్రాప్ ఇన్ ఆర్ నావెల్ టైప్స్. సో ఇక్కడ వరకు ఓకే, బయోమెటీరియల్స్ ఆర్ ఆల్వేస్ బయోడిగ్రేడబుల్, ఓకే. బట్ ఇక్కడ ఆల్వేస్ అని ఇచ్చినప్పుడు మీరు ఒక పాజ్ చేయాలి, ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్తో ఆలోచించాలి అని చెప్తూనే ఉన్నా. బట్ తను ఆలోచించలేదు, ఇది రైట్ పెట్టేసింది. ఎస్, బయోమెటీరియల్స్ ఆర్ ఆల్వేస్ బయోమెటీరియల్స్లోనే బయో ఉంది కదా, బయోడిగ్రేడ్ అవుతుంది అనుకోండి. ఇదా? సో తను సెకండ్ గెస్ ఆప్షన్ చేంజ్డ్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్, అప్లైడ్ ఓవర్ లాజిక్. అంటే ఇక్కడ ఓవర్ లాజిక్ అప్లై చేసింది, ఇది కరెక్ట్ అయ్యేది, బట్ ఇట్స్ అ రాంగ్ ఒక క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇవన్నీ ఒకే ఎగ్జామ్లో జరిగినవి. ఈ స్టూడెంట్కి ఆల్మోస్ట్ 100 మార్క్స్ వచ్చాయి. బట్ ఇవన్నీ సిల్లీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసి ఉంటే ఆల్మోస్ట్ 120+ మార్క్స్ వచ్చాయి. ఇలా మీకు అంటే 100, 120 కాదు, ప్రిలిమ్స్లో మీరు సిల్లీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయాలి. ఇలాంటివన్నిటికీ ఓపిక కావాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్తో కుస్తీ పడాలి. సో ఎక్కడ మిస్టేక్ అయింది, ఏ పొరపాటు చేశాను, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలా పొరపాటు చేయకూడదు, సిల్లీ మిస్టేక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పడమే నా యొక్క మెయిన్ మోటివ్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ యూ కెన్ లుక్ ఎట్ దిస్ గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్. అంటే ఈ కాన్సెప్ట్ మీకు తెలియకపోవచ్చు. గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్. జనరల్గా ఇక్కడ ఏమడుగుతున్నారు,
కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కెన్ డిక్రీజ్ ద ఫ్లో అని ఇస్తున్నారు. ఎస్ కదా, జనరల్గా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి, ఖచ్చితంగా ఫ్లోని డిక్రీజ్ చేస్తాయి, అది కరెక్టే కదా. కానీ తన ఓవర్ థింకింగ్ ఎలా ఉందంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎకో సిస్టమ్కి ప్రాబ్లం అయిపోతుంది కదా, అదొక నెగిటివిటీ క్రియేట్ చేస్తుంది కదా, అది పాజిటివిటీని క్రియేట్ చేయదు కదా. అలా ఓవర్ థింక్ చేసుకొని ఈ ఆప్షన్ కరెక్ట్ అయినా కానీ దీన్ని రాంగ్ పెట్టేస్తుంది. సో అంటే జస్ట్ అంటే ఎగ్జామ్లో మన బ్రెయిన్ నిజంగానే ఓవర్ థింక్ చేస్తారు. నువ్వు ఎంత చదువుకున్నా ఎగ్జామ్ బిహేవియర్, ఎగ్జామ్లో మనం చేసేది చాలా డిఫరెన్స్. సో ఇలా అంటే ఆ కామన్ లాజిక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఏంది, అవుట్ బస్ట్ ఫ్లడ్స్ ఉన్నాయి, గ్లేషియర్ లేక్ అవుట్ బస్ట్ తీసేయండి, ఫ్లడ్స్ ఉన్నాయి, ఫ్లడ్స్ ని ఆపుతాయి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, అదే కదా. సో కెన్ డిక్రీజ్ ద ఫ్లడ్స్ రిస్క్ బై రెగ్యులేటింగ్ వాటర్ ఫ్లో ఫ్రమ్ గ్లేషియర్ లేక్స్, కరెక్టే కదా. అంటే 100 మార్కులు తెచ్చుకునే స్టూడెంట్ అంటే దే ఆర్ కంప్లీట్లీ అబౌవ్ యావరేజ్ అని. కానీ వాళ్ళు ఈ సిల్లీ మిస్టేక్ చేశారు. అంటే ఒక 30-40 అది వేరు, బట్ గుడ్ పర్ఫార్మెన్స్ బట్ మిస్సింగ్ ద మార్క్స్ విత్ ద సిల్లీ థింగ్ ఈస్ ద ప్రాబ్లం. ఇది కరెక్ట్ పెట్టేసేది కానీ రాంగ్ పెట్టింది, ఇది ఒక పాయింట్. సో నెక్స్ట్ మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ చూడండి. సో బేసికల్గా ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇది ఇక్కడ చూడండి, చైనా హోల్డ్స్ ద లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ ఇన్ ఏషియన్ డెవలప్మెంట్. చూడండి క్వశ్చన్ వచ్చేసరికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. స్టూడెంట్కి దీనికి ఆన్సర్ తెలియదు, కానీ ఎలా ప్రెజ్యూమ్ చేసుకున్నారు అంటే, సో చైనా అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది కదా, ఏఐఐబి ఉంది కదా. సో దాంట్లో చైనాకి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. అయితే లార్జెస్ట్ స్టేక్ అంటే ఏఐఐబిలో ఉంది కరెక్టే, కానీ ఆమె ఎగ్జామ్లో ఈ ఏడిబిని ఏఐఐబి లాగా థింక్ చేసింది. మీరు అనొచ్చు సార్ కళ్ళు కనిపించుతాయి కదా, ఏడిబి ఉంది కదా, కానీ ఎగ్జామ్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మనం స్ట్రెస్లో ఉండి సరిగ్గా ఫోకస్ చేయం. అందుకే ఓపికతో అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆలోచించాల్సింది పోయి ఏఐఐబి లాగా థింక్ చేసింది. ఏఐఐబిలో చైనా హైయెస్ట్ షేర్ హోల్డర్, బట్ ఏడిబిలో కాదు కదా. బట్ అలా ప్రెజ్యూమ్ చేసుకొని అది రాంగ్ పెట్టేస్తుంది. దిస్ ఇస్ వెరీ సిల్లీ మిస్టేక్. అంటే క్వశ్చన్ని తప్పుగా చూడటం, జనరల్గా చూడం, కానీ ఎగ్జామ్లో దట్ ఈస్ డిఫరెంట్. అంటే సిల్లీ మిస్టేక్స్ అంటే ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో దే కెన్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ క్వశ్చన్ ఇక్కడ ఏమైపోయిందంటే వెరీ సిల్లీ మిస్టేక్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, ఇక్కడ ఏమవుతుందంటే ఈ జైన్ అని ఉంది కదా, ఆమె జైన్ అనేది చూడలేదు. అంటే తను జైన్ అనేది అంటే దీని కూడా అంటే ఫోకస్ అంటే బుద్ధిస్ట్ కదా, ఇది జైన్ చూడకుండా బుద్ధిస్ట్ కౌన్సిల్ అనుకొని సో ఇది పెట్టేసుకుంది. అంటే ఉన్నది జైన్ కానీ ఇమాజినేషన్ బుద్ధిస్ట్ అన్నట్టు పోయింది. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, సో కరెక్ట్లీ మ్యాచ్ ద థింగ్స్, ఓన్లీ 1 పేరు మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఇది ఒకటే కరెక్ట్ పేరు అని చెప్పేసి అలా మిస్టేక్ చేస్తున్నారు. దట్ ఈస్ అ సిల్లీ మిస్టేక్. నెక్స్ట్, సో కొంచెం డ్రౌజీగా ఉన్నా ఇది అంతా అందరికీ అందకపోయినా, బట్ ఎవరైతే 27లో కానీ లేకపోతే ఇప్పుడు 26లో సీరియస్ అటెంప్ట్ ఇవ్వాలనుకున్నా, వాళ్ళు 28లో ఇవ్వాలన్నా యూపీఎస్సీ సెలక్షన్కి కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇలా క్వశ్చన్ని జాగ్రత్తగా చూసి దాన్ని అనలైజ్ చేసుకొని చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడమే. ఆ క్వాలిటీ లేకపోతే నువ్వు ఎప్పటికీ ప్రిలిమ్స్ అవ్వవు. ఇలాంటి క్వాలిటీస్ని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఖచ్చితంగా వి విల్ ఇంబైబ్. మీలో మేము దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఖచ్చితంగా గైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఇన్ఫ్లేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుంది, రేషనింగ్ ఆఫ్ కమోడిటీస్ ఇన్ షార్ట్ సప్లై. ఇది కొంచెం థింకింగ్ ప్రాసెస్కి సంబంధించింది. సో అంటే రేషనింగ్ చేస్తే ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, కానీ తనేం చేసింది, పానిక్ అయిపోయి పర్చేస్ చేస్తారు కదా, సో కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఇప్పుడు ఫర్ సపోజ్ పెట్రోల్ డీజిల్ ఉన్నాయి, పానిక్ అయిపోయింది, అంటే దాన్ని తగ్గిస్తారు. ఫర్ సపోజ్ తగ్గిస్తే పానిక్ అయిపోయి దాని ప్రైస్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చూస్తారు, రేషనింగ్ ఆఫ్ కమోడిటీస్ ఇస్ డిఫరెంట్. సో అలా దాన్ని ఓవర్గా థింక్ చేయడం వల్ల అది రాంగ్ పెట్టేసింది. సో అది రాంగ్ అని. రేషనింగ్ ఆఫ్ కమోడిటీస్ ఇన్ షార్ట్ సప్లై వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది, కానీ కంట్రోల్ ఉండదు అని చెప్పుకోవడానికి రేషనింగ్ని ఇంకొకలాగా ఇమాజిన్ చేసింది. చూడండి, ఎగ్జామ్లో ఓవర్ లాజిక్స్ వాడటం వల్ల కూడా, అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి లాజిక్స్ ఇంపార్టెంట్, కానీ ఓవర్ లాజిక్ వల్ల జరిగే మిస్టేక్స్, దిస్ ఇస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే దిస్ ఇస్ అనదర్ పాయింట్. జనరల్గా మహావంశ దీపవంశ, ఇది కంప్లీట్గా జస్ట్ ఇమాజినేషన్. మహావంశ దీపవంశ బుద్ధిస్ట్ క్రానికల్స్. సో అయితే ఫస్ట్ మహా ఉంది కదా అన్న ఉద్దేశంతోనో ఇలా ఏదో మహావంశ పెట్టేశారు. దట్స్ వై దట్ ఈస్ రాంగ్. అండ్ నెక్స్ట్, సో మళ్ళీ ఇక్కడ చూడండి. సో అగైన్ ఇట్స్ కంప్లీట్గా ప్యూర్ గెస్తో చేసిన థింగ్ ఇది.
సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్, ద మర్చండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజింగ్ ఫర్ పాస్ట్. చూడండి, డిడ్ నాట్ ఇక్కడ ప్రాబ్లం అంటే మీకు ఈ పాయింట్ కాదు, ఇక్కడ ప్రాబ్లం చేసింది ఏంటంటే నాట్ కరెక్ట్ అనేది చూసుకోకుండా డైరెక్ట్ ఒక ఆప్షన్ పెట్టేసింది, కరెక్ట్ ఆప్షన్ పెట్టేసింది. నాట్ కరెక్ట్ చూడాలి కదా, సో నాట్ బై ఛాన్స్లో మిస్ అయిపోయింది మైండ్లో నుంచి, తర్వాత సర్కిల్ చేశారు అది. సో దట్ ఈస్ ద పాయింట్. సో అండ్ నెక్స్ట్ మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద టోటల్ అబ్జర్వేషన్, ఎలా జరిగింది ఏంటి అని చెప్పి చూడండి. సో ఫస్ట్ ఐటరేషన్, సెకండ్ ఐటరేషన్, సో ఫస్ట్ ఎలిమినేషన్, సెకండ్ ఎలిమినేషన్, థర్డ్ ఎలిమినేషన్, అండ్ నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఎలిమినేషన్ ద్వారా ఎన్ని, గెస్ ద్వారా ఎన్ని జరిగాయి ఏంటి అని చెప్పి క్లియర్ కట్గా అనలైజ్ చేసుకోగలిగారు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ దట్ స్టూడెంట్ షుడ్ హ్యావ్. సో అది, సో జస్ట్ ఒక ర్యాండమ్గా మా అకాడమీలో మేము చేస్తున్న ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీని మీకు చెప్పి, మా అకాడమీలో కాకుండా ఆన్లైన్లోనైనా ఎక్కడి నుంచి ప్రిపేర్ అయినా ఇలాంటి ఒక కొత్త అలవాటుని నేర్చుకుంటే ప్రతి స్టూడెంట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో చూడండి, ప్రిలిమ్స్ ఈజ్ అన్ ఎలిమినేషన్, 98.5 స్టూడెంట్స్ ఎలిమినేట్ అయిపోతున్నారు. అంతే, అదే కష్టమైన రౌండ్. దాన్ని తెలివిగా ఓపికతో ముందుకెళ్తే డెఫినెట్గా వీ విల్ బి గెటింగ్. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా వాళ్ళకే తెలియదు, అంటే అలా మార్కులు ఎలా వచ్చాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గెస్, కానీ ఆ ఇంటెలిజెంట్ గెస్ని రేషనలైజ్ చేయాలి ప్రాక్టీస్ ద్వారా, దట్ ఇంప్రూవ్స్. అందుకే ఎవ్రీ వీక్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ విల్ కండక్ట్ టెస్ట్ సిరీస్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. దట్స్ ఆల్. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సో నచ్చితే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ అందరికీ రెఫర్ చేస్తుంది. అండ్ మా వీడియోస్ని ఎక్కువ మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూ రేట్ వస్తుంది బట్ సబ్స్క్రిప్షన్ రేట్ మాత్రం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇటువంటి యునిక్ పాయింట్స్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది బాగా అనిపిస్తే, చక్కగా అనిపిస్తే ఇలాంటి కామన్ మిస్టేక్స్ చేసే స్టూడెంట్స్కి సంబంధించిన కాపీస్ ఇంకా ఎన్నో పెట్టి మళ్ళీ మీకు అవేర్నెస్ తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్. అండ్ 2027 టార్గెట్గా బెస్ట్ కోచింగ్ కోసం, బెస్ట్ క్లాసెస్ కోసం నేను ఇంతకుముందు చెప్పిన 8 ఫీచర్స్, అది నచ్చితే అటెండ్ డెమో, దెన్ ఓన్లీ జాయిన్ ఇన్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ.